యోనాతాను ఎవరి కొడుకు అయ్యా అంటే సౌలు కొడుకు. సౌలు ఎవరయ్యా అంటే దావీదు గారికి పిల్లనిచ్చిన మామ. సౌలు గారు ఎవరైనా సరే ఆ గొల్లియాతు అనేవాడిని చంపితే నా పిల్లనిచ్చి నా రాజ్యాన్ని ఇస్తానని ప్రకటన చేశారు. అయితే సౌలు గారికి అసూయ వచ్చింది. దావీదు గొల్లియాతును చంపిన తర్వాత దావీదును హెచ్చిస్తూ ఉండటాన్ని చూసి ఓర్వలేకపోయాడు. ఎలాగైనా సౌలును చంపాలి అనుకున్నాడు. ఏ హృదయములో ద్వేషం ఉంటుందో, ఏ హృదయములో కపటం ఉంటుందో, ఏ హృదయములో క్రోధం ఉంటుందో వారిలోనికి సైతాను చొరబడి వాడుకుంటానే ఉంటాడు. సౌలు గురించి రాయబడి ఉన్నది, అతనిలోని దేవుని ఆత్మ పోయి అపవిత్రాత్మ అతనిలోనికి వచ్చెను అని రాయబడి ఉంటుంది. అక్కడి నుంచి దావీదుని చంపటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. దావీదుని చంపటానికి ప్రయత్నించి అతడు చివరికి లోకస్తుడు వలె దేవుని మాటను ధిక్కరించి, దేవుని దాసుని మాటను ధిక్కరించి గిల్బోవ పర్వతం మీద సౌలు అతని కుమారులందరూ కూడాను చచ్చిపోతారు. ఆ యుద్ధంలో, ఫిలిష్తీయుల యుద్ధంలో సౌలు చంపేవారు ఎవరు లేకపోతే చివరికి తన కత్తి మీద తనే పడి చచ్చిపోతాడు. తర్వాత దావీదు గారు రాజు అవుతాడు. వింటున్నారా మీరు? అర్థమవుతానని చెప్పేది. దావీదు రాజు అయిన తర్వాత సౌలును బట్టి కాదు కానీ సౌలు కుమారుడైన యోనాతానును బట్టి నేను ఉపకారం చేయడానికి ఆ వంశములో ఎవడైనా మిగిలిండాడా అని వెతుకుతా ఉన్నాడు దావీదు. యోనాతానును బట్టి ఎందుకు ఉపకారం చేయాలనుకుంటున్నాడు దావీదు? యోనాతాను చచ్చిపోయాడు, కానీ అతని పిల్లలు ఎవరన్నా మిగిలి ఉండారా? యోనాతాను దావీదు కూడాను చాలా స్నేహంగా కలిసిపోయి ఉండేవాళ్ళు. తన తండ్రి గారైన సౌలు చంపటానికి తరుగుతా ఉంటే యోనాతాను వచ్చి దావీదుతో, మా నాన్నని చంపాలని చూస్తున్నాడు, మీరు పొలాల స్థలంలోనికి పారిపోండి అని చెప్తా ఉండేవాడు. వాళ్ళిద్దరూ కూడాను చాలా ప్రేమించుకున్నారని రాయబడి ఉన్నది. ప్రేయసి ప్రియుడు ప్రేమించుకున్నట్టుగా వారి యొక్క బంధం అలా కలిసిపోయింది యోనాతాను దావీదు. కానీ సౌలు చేసిన దోషం, పిల్లలందరూ చచ్చిపోయారు. నేను మీతో ఒక మాట చెప్తాను, నీవు చేసిన దోషం నీ బిడ్డల మీద ఉంటుంది, నీవు చేసిన మంచి కార్యాలు నీ పిల్లల మీద ఉంటాయి. ఇదే దానికి గుర్తు. సౌలు చేసినటువంటి దైవ విరోధమైన కార్యాలు, దైవ సేవకుడైనటువంటి సమూయేలును ధిక్కరించి సమూయేలు మాటను లెక్క చేయకుండా తనే బలివ్వటము, తన ఇష్టమైనట్టు చేయటము, వద్దన్న పని చేయటము, చివరికి సమూయేలు సౌలుని విడిచిపెట్టేసేసాడు. నీతో నాకు కుదరదు, ఇక ఆ దేవుడు నిన్ను వదిలేసాడు కనుక నేను కూడా నిన్ను వదిలేస్తున్నాను. ఏ వ్యక్తినైనా ఒక వ్యక్తిని దేవుడు వదిలేశాడంటే దైవ సేవకుడు ఆ వ్యక్తి విషయంలో ఏమీ చేయలేడు. సౌలు ఏడుస్తాడు, సమూయేలు నువ్వు నాకుంటే సలహాలు ఇచ్చేవాడు అంటే సమూయేలు చచ్చిపోయేటప్పటికి ఆ ఆత్మను కూడాను బయటికి రప్పించి అడిగినప్పుడు, యెహోవానే నీకు పగవాడైనాక నేను మాత్రం నేనేం చేయగలనయ్యా, దేవుడే నీకు పగవాడయ్యాడు కనుక రేపు ఈ పాటికి నువ్వు కూడా చచ్చిపోయేస్తావు, నువ్వు కూడా నా దగ్గరికి వచ్చేస్తావు అంటాడు. గమనించండి పిల్లరా, 3 నాళ్ళ ఈ జీవితం, ఈ 3 నాళ్ళ బ్రతుకు కోసం మనము శాశ్వతముగా ఉండేటువంటి జీవాన్ని కోల్పోవద్దు. ఈరోజు ఇక్కడ చచ్చిపోతే రేపు మనకి ఏం మిగలదు. ఇక్కడ ఒకవేళ మనం చేసిన దోషాలు, పాపాలు మళ్ళీ మన బిడ్డలు అనుభవిస్తూ బ్రతకాలి. సౌలు జీవితంలో అదే జరిగింది. పాపం యోనాతానే తప్పు చేయలేదు, కానీ సౌలు చేసిన తప్పు వారి బిడ్డలందరూ చచ్చిపోయారు. కానీ దావీదు గుర్తు పెట్టుకున్నాడు. ఇక్కడ ఈ మాటను గుర్తుపెట్టుకోండి. దావీదుకి యోనాతాను చేసినటువంటి మేలులను బట్టి
తను రాజైన తర్వాత దావీదు యోనాతాను, నేను మేలు చేయాలనుకుంటున్నాను యోనాతానును బట్టి, అతని వంశంలో ఎవరైనా ఉంటారా? హల్లెలూయా. మీతో ఒక్క మాట చెప్తాను. యేసయ్య నీ స్నేహితుడేనా? యేసయ్యకు నీవు ఇష్టడురాలువేనా? యేసయ్య నిన్ను నమ్మేడా? ఆయన కోసం నిందలు అనుభవించడానికి సిద్ధమేనా? ఆయన కోసం దెబ్బలు తినడానికి సిద్ధమేనా? ఆయన కోసం శ్రమ పడటానికి సిద్ధమేనా? అలాగైతే నువ్వు చచ్చిపోయినా నిన్ను బట్టి నీ బిడ్డలకు మేలు చేయటానికి అకృపగలిగిన దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. అబ్రహాము ఇస్సాకును బట్టి యాకోబును వెంటాడాడు దేవుడు, వెంటాడాడు. ఎక్కడో బేర్షెబా మార్గంలో అతనితో మాట్లాడి, నీ తండ్రి అయిన అబ్రహాము ఇస్సాకు దేవుడినయ్యా యాకోబు, నేను నీ తండ్రి దేవుడినయ్యా, నీకు మేలు చేస్తానన్నాడు. అమ్మా, ఈ రోజున నువ్వు చేసే మేలు, ఈ రోజున నువ్వు చేసే దేవుని కార్యం, ఈ రోజున నువ్వు బ్రతికే దేవునికి ఇష్టమైన బ్రతుకుని పొద్దున నీ బిడ్డలు, నీ మనమ సంతానం, నీ తరాలు ఆనందిస్తారు. నీవు చనిపోయినా నీవు చేసిన భక్తి, నీవు చేసిన నీతి, నీవు చేసిన పని నిన్ను ఖచ్చితంగా నీ బిడ్డలను దేవుడు ఆదరించడానికి కారణమవుతుంది. ఇక్కడ నుంచి 2 మాటలు నేను ఫిలిప్పీ పత్రికలో మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. ఈ పత్రిక 1వ అధ్యాయములో భక్తుడైన పౌలు ఈ ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఒక మాట అంటాడు. ఒక మాట 3వ వచనములో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనములో, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారయుండుట చూసి ఈ సక్రియ ఆరంభించిన వాడు. వినండి, మాటలు కొంచెం ఆలోచిస్తూ వినండి. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారయుండుట చూసి మీలో ఈ సక్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. సువార్త విషయంలో పౌలు గారితో ఈ ఫిలిప్పీ సంఘస్థులు కొంతమంది పాలివారై ఉన్నారంట. పాలివారు, హల్లెలూయా చెప్పండి. నా వైపు చూడండి. పాలివారు, ఇక్కడ 2 రకాలైన మనుషుల్ని నేను సంఘంలో చెప్పాలనుకున్నాను. 2 రకాలైన మనుషులు. ఒక రకము పాలివారు, ఒక రకము ప్రేక్షకులు. 2 రకాలైన మనుషులు సంఘాలలో ఉంటారు. పాలివారు, ప్రేక్షకులు. పాలివారు అంటే సువార్త పరిచర్య చేస్తున్నప్పుడు, లేదా మందిరము దేవుని కార్యాలు జరిగిస్తూ ఉన్నప్పుడు, లేదా దేవుని భోజనాలు సిద్ధపరుస్తూ ఉన్నప్పుడు ఆ పనుల్లో పాలివారై కొంతమంది ఉంటారు. వాళ్ళు ఒకరు గోకూర వేస్తూ ఉంటే, ఒకరు అల్లం తరుగుతూ ఉంటే, ఒకరు కొబ్బరి తరుగుతూ ఉంటే, ఒకరు మిక్సీ వేస్తూ ఉంటే దీన్ని ఏమంటారు? పాలివ భాగస్తులు. వాళ్ళకి భాగం ఉంటుంది ఆ పనిలో. పాలివారు. ప్రేక్షకులు అని ఉంటారు. వారు ఏం చేస్తారు? చూస్తూ ఉంటారు అంతే. అవసరమైతే కామెంట్ చేస్తారు. కనీసం ఉల్లిపాయ కిల్లటానికి కూడా రారు. కానీ కూరలో ఉప్పు ఎక్కువైంది, ఈరోజు బిర్యానీ వండలేదా, చికెన్ లేదా, ప్రేక్షకులుగా ఉండేవారు ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఉంటారు, లేకపోతే కితాబులు ఇస్తూ ఉంటారు బయట ఉండి. పాలివారు ఉంటారు కొంతమంది. వారు కష్టపడి నడుములు పోయేటట్టుగా వారు వండుతారు, పని చేస్తారు, శ్రమ పడతారు. పాలివారు. ఇక్కడ ఈ ఫిలిప్పీ సంఘములో నాతో పాలివారై ఉన్నారు మీరు అంటాడు ఫిలిప్పీ సంఘస్థుల. ఆ సంఘములో అందరూ పాలివారేనంటారు. ఒక పని చేస్తూ ఉంటే ఆ పనిలో అందరూ పాలిభాగస్తులు అవుతారు. మొన్న చర్చి పడేస్తూ ఉంటే
ఆ రాళ్ళు పోయటానికి పసిబిడ్డలు మొదలుకొని నా బంగారు తల్లు ఆ గుడ్డేసుకొని ఆ రాళ్ళు నెత్తి మీద పెట్టుకొని మోసారు బిడ్డలు. కన్నీరు వచ్చినాయి నాకు. కొంతమంది ప్రేక్షకుల్లాగా చూస్తా ఉన్నారు. దేవుని సువార్త పనిలో, దేవుని కార్యక్రమాలలో నీవు పారిభాగస్తురాలివా, నీవు పారిభాగస్తుడువా, నీవు ప్రేక్షకుడువా అని ఒక సేవకుడిగా నేను నిన్ను ప్రశ్నించవలసిన అవసరం వచ్చింది నాకు ఇప్పుడు. నీవు ప్రేక్షకుడివా, ఒడ్డు నుండి రాళ్ళేసే మనిషివా, చూస్తా ఉంటూ విమర్శించే మనిషివా, లేక పనిలో అడుగు కట్టుకొని దిగి నువ్వు కూడా పారిభాగం పొందేటువంటి మనుషుడువా ఆలోచించుకోవాలి. ఇంకా ఇక్కడ దేంట్లో వీళ్ళు పాలిభాగస్తులంటే సువార్త విషయంలో పాలిభాగస్తులంట 7వ వచనంలో అంటాడు. చదువు తల్లి. 7వ వచనంలో నా బంధకముల యందును నా బంధకాల యందును నేను సువార్త పక్షమును వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో పాలివారై ఉన్నారు కనుక మీరందరూ నాతో ఈ కృపలో పాలివారై ఉన్నారు. ఏమిటా కృప? నా బంధకాలలో, నా కన్నీటిలో, నా వేదనల్లో. బిడ్డలండి, నాకు ఒక ఆమె నా మీద తప్పుడుగా అబద్ధాలు చెప్పి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఆమె నా మీద కేసు పెట్టింది. కేసులో ఏంటో మొత్తం నాకు ఫోన్ చేసి నీ మీద రిపోర్ట్ ఇచ్చారయ్యా, నువ్వు రా అన్నారు. నేను పోలీస్ స్టేషన్ ఎక్కడో కూడా నాకు తెలియదు. ఈనాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన మొఖం కాదు నాది. కోర్టుకు కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం నా జీవితంలో రాలా ఎన్నడూ కూడా. ఆ రోజు పోలీస్ స్టేషన్ ఎక్కడ కూడా తెలియక ఒక ఆయన తీసుకుని వెళ్తుంటే నేను అటుబడి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వెళ్తుంటాను. కాదండి, పోలీస్ స్టేషన్ కూడా తెలియని అమాయకుడు పాస్టర్ గారు వీటి తిరుగు అన్నాడు. ఒక ఆయన వెనకాల కూర్చొని వరకుమారుల మావయ్య. అక్కడికి వెళ్ళిన తర్వాత మా బిడ్డలు సంఘస్థులందరూ అక్కడే ఉన్నారండి. నా కోసం పాలిభాగస్తులు, నా బంధకాల్లో పాలిభాగస్తులు, నా నిందల్లో పాలిభాగస్తులు, నా గాయాలలో పాలిభాగస్తులు. అమ్మా, ఒక సంఘములో ఒక పని ఏక మనస్సుతో పాలిభాగస్తులమై ఉండేటువంటి ఆ ఆశీర్వాదము వేరు. స్వార్థ పనిలో పాలిభాగస్తులు, వంటకాలలో పాలిభాగస్తులు, మందిరం పనిలో పాలిభాగస్తులు, ప్రేక్షకులు. ఓకే, కనుక ఇది గుర్తొచ్చింది చెప్పాలనుకున్నాను. నీవు ప్రేక్షకురాలివా, పాలిభాగస్తుడివా?